నమస్తే, వెల్కమ్ టు టాకింగ్ పాయింట్ విత్ మీ కవిత. మధ్యతరగతి కుటుంబాల్లో పెళ్లి అనేది ఒక గండంగా మారిపోయింది. ఒకప్పుడు పెళ్లి అంటే ఇంటిల్లిపాది కళకళ్లాడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఇంటి పెద్దలు మాత్రం అల్లాడిపోతున్నారు. అందిన చోటల్లా అప్పులు తెచ్చి పెళ్లి చేసి రుణాల ఊబిలో కూరుకొని పోతున్నారు. అసలు ఈ పెళ్లిళ్లు తెస్తున్న తంటా ఏంటి? ఎందుకు ఇంత ఖర్చవుతోంది? భారతీయ వివాహ పరిశ్రమ అంత ఖరీదుగా ఎందుకు మారింది? ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యవస్థల ఖర్చుని లెక్కించే బ్రోకరేజ్ జెఫ్రీస్ అనే సంస్థ ఒక నివేదిక వెల్లడించింది. ఇందులో భాగంగా భారతీయ వివాహ వ్యవస్థ సంవత్సరానికి 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని లెక్క తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ ఇంత భారీగా ఖర్చు కనిపించదు. దేశం మొత్తం మీద ఆహారం, నిత్యావసరాల వస్తువుల తర్వాత ఎక్కువ ఖర్చు పెళ్లిళ్ల మీదే జరగడం విడ్డూరం. మన దేశంలో 80 లక్షల నుంచి కోటి వరకు వివాహాలు చోటు చేసుకుంటున్నాయి. వీటి కోసం సగటున 15 లక్షల దాకా ఒక్కో పెళ్లికి ఖర్చవుతోంది. ఇది సగటు మాత్రమే. అంటే కొన్ని చోట్ల పెళ్లిళ్లు 5-6 లక్షల్లోపే ముగిసిపోతున్నప్పటికీ చాలా సందర్భాల్లో మధ్యతరగతి పెళ్లి అంటే 25-30 లక్షలు తేలిగ్గా ఖర్చవుతున్నాయి. ఒకప్పుడు పెళ్లిళ్లకు ఇంత ఖర్చు ఏమాత్రం ఉండేది కాదు. చక్కగా బంధుమిత్రులను పిలిపించి అందరూ తలో పని చేసుకునేవారు. ఇల్లంతా సందడిగా ఉండేది. పిండి వంటలు, భోజనాలు దగ్గర నుంచి పెళ్లి మండపం అలంకరణ దాకా అందరూ చక్కబెట్టేసుకునేవారు. దీంతో పెళ్లి అనేది ఒక పండుగగా ఉండేది. జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధురమైన జ్ఞాపకంలా నిలిచేది. మధ్యతరగతి కుటుంబ పెద్దలు దాచిపెట్టుకున్న సేవింగ్స్ తోటి పెళ్లి కానిచ్చేసేవారు. ఇంకా డబ్బులు మిగిలితే పిల్లలకే కానుకలిచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కుటుంబం తల తాకట్టు పెట్టి అందిన చోటల్లా అప్పులు తెచ్చి ఈ పెళ్లిలో పోసేస్తున్నారు. ఖర్చు విషయంలో మగ పెళ్లి వారికి, ఆడపిల్ల పెళ్లి వారికి రెండు వైపులా కూడా విపరీతంగా తడిసి మోపెడవుతోంది. పలానా వాళ్ల ఇంట్లో పెళ్లి ఇంత హంగామా చేశారు అంటే అంతకు మించి మన ఇంట్లో కూడా చేయాలి అన్న ఆరాటం పెరిగిపోతోంది. ఒకరిని చూసి ఒకరు ఖర్చులు పెంచుకుంటూ పోతున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ అనే పేరుతో చేసే ఫోటో ఆల్బమ్కి లక్షలు ఖర్చు పెడుతున్నారు. తర్వాత పెళ్లికి ముందు అబ్బాయిలు అమ్మాయిలు కలిపి కొన్ని వీడియోలు చేసి షార్ట్స్, రీల్స్గా సర్క్యులర్ చేస్తున్నారు. దీనికి కూడా భారీగానే ఖర్చవుతోంది. ఒకప్పుడు పెళ్లి ప్రశాంతంగా జరిగిపోయేది. కానీ ఇప్పుడు 2-3 రోజుల పాటు ఒక మెగా ఈవెంట్లా దాన్ని నిర్వహిస్తున్నారు. సంగీత్, మెహందీ అంటూ వేర్వేరు ఫంక్షన్లు పెడుతున్నారు. ఇందుకోసం దగ్గర బంధువుల స్నేహితుల్లోనే 40-50 మందికి ప్రత్యేకమైన డ్రెస్సులు తీయాల్సి వస్తోంది. ఆ ప్రత్యేకమైన డ్రెస్సులు కేవలం ఆ ఫంక్షన్ కోసం మాత్రమే పనికి వస్తాయి. తర్వాత వాటిని పక్కన పడేయాల్సి వస్తుంది. అయినప్పటికీ పెళ్లి నిర్వాహకులు ఈ ఖర్చు అంతా భరించి బట్టలు రెడీ చేయించాలి. ఈ 2 ఫంక్షన్స్ చేసేందుకు ప్రత్యేకమైన ఫంక్షన్ హాల్స్ ని బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లడానికి అయ్యే ట్రాన్స్పోర్ట్ ఖర్చు, భోజనం ఖర్చులు అదనంగా తగులుతాయి. ఇక పెళ్లి రోజు కళ్యాణ మండపం, డెకరేషన్, ఫర్నిచర్ వంటి రేట్లు టాప్ లేచిపోతున్నాయి. అలాగే పురోహితులు, వాయిద్యాల కళాకారులు, భోజన సరఫరా సిబ్బంది కూడా బాగానే వసూలు చేస్తున్నారు. ఇక పెళ్లిళ్లలో ప్రత్యేక ఆకర్షణగా డాన్సులు, మ్యూజికల్ నైట్లు అదనంగా వచ్చి చేరుతున్నాయి. వీటికి కూడా బీభత్సమైన రేట్లుంటున్నాయి. ఇక పెళ్లి భోజనం అంటే 40-50 రకాలను రెడీ చేసి వడ్డిస్తున్నారు. అందులో సగం వరకు ప్లేట్లో వేయించుకుని బయటపడేసేవే ఉంటున్నాయి. అయినప్పటికీ మొత్తం మెటీరియల్కి డబ్బులు పే చేయక తప్పదు. పెళ్లి తర్వాత హనీమూన్ అన్నది మరో ఎక్స్పీరియన్స్. ఒకప్పుడు పెళ్లి తర్వాత దంపతుల్ని సన్నిహిత బంధువుల ఇంటికి పంపించేవారు. అక్కడ పద్ధతులు నేర్చుకోవడానికి, అందరితో కలుపుకొని పోవడానికి వీలు కలిగేది. కానీ ఇప్పుడు ఊటీ, కొడైకెనాల్, సిమ్లా, కాశ్మీర్ వంటి ప్రాంతాలని ఎంచుకుంటున్నారు. మరికొందరైతే సింగపూర్, మలేషియా లేదంటే అమెరికా, కెనడా వెళ్లేసి వస్తున్నారు. ఇదంతా కూడా భారీగా మూతమోగించే వ్యవహారమే. ఇంత భారీగా పెళ్లి ఖర్చు అయ్యాక దంపతులిద్దరూ ఉద్యోగాల కోసం అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు వెళ్లిపోయి స్థిరపడుతున్నారు. ఇక 2 వైపులా తల్లిదండ్రులు లెక్కలు చూసుకుంటే ఒక్కో కుటుంబానికి 25-30 లక్షలు ఖర్చు తేలుతుంది. ఈ అప్పులన్నీ తీర్చడానికి వృద్ధాప్యంలో కూడా చాకిరీ చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇందులో సగం తప్పు తల్లిదండ్రులదైతే మిగతా సగం పిల్లలది. కుటుంబ పరిస్థితి తెలిసి కూడా ఒత్తిడి చేసి మరీ విచ్చలవిడిగా ఖర్చులు పెట్టేస్తున్నారు. ఫాల్స్ ప్రెస్టీజ్కి పోయి కుటుంబాలు కుదేలైపోతున్నాయి.
మొత్తం మీద ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. పెళ్లి ఎంత గ్రాండ్గా చేసుకున్నాం అనే దానికన్నా కుటుంబ విలువలు పాటిస్తూ ఎంత సంతోషంగా ఉన్నామన్నది ముఖ్యం. ఈ విషయంలో పిల్లలే కళ్ళు తెరుచుకొని తల్లిదండ్రులకు సహాయపడితే ఇంకా మంచిది.